దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుణ్ణి స్తుతించుటకు, ఆయనను ఆరాధించుట కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ఈ 40వ అధ్యాయములో అనేకమైనటువంటి విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. 18వ వచనం మనం చదువుకుందాం. 18వ వచనం, కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? దేవుణ్ణి గూర్చి మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను ఎవరితో మీరు సాటి చేస్తారు? దేనితో మీరు ఆయనను సాటి చేయగలరు అనేటువంటి మాటను ప్రవక్త ద్వారా విడుదలవుతున్న ఈ మాట మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 5వ చరణం. అక్కడ మనము చూసినట్లయితే, యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకొంటి, నావి లెక్కకు మించి ఉన్నవి. ఈ చివరి మాట కొరకు ఇదంతా చదివాను. మనం పై వచనాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, అంతటితోనే వాక్యంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇదిగో ఈ చివరి లైన్ లో ఉన్న మాట చూడండి. నీకు సాటి అయిన వాడు, నీకు సాటి అయిన వాడు ఏమన్నా అక్కడ ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈరోజు మన వర్తమానం అది అదేంటంటే, మన దేవుడు సాటి లేని దేవుడు. ఎవరండి మన దేవుడు? ఆయనకి ఎవరు కూడా సాటి లేరు. ఎవరితో కూడా ఆయనను మనము పోల్చలేము. మనము దేవుణ్ణి గురించి వినే విషయాలు 2 విషయాలు వింటాం. ఒకటి, ఆయన ఎట్టి దేవుడో మనం వింటాం, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. రెండవ భాగం ఏంటంటే, ఆయన ఏం చేశాడో వింటాం మనం. ఆయన ఏమై ఉన్నాడో ఒకటి వింటాం మనం, ఒక భాగం. రెండవది, ఆయన మనకు ఏమి చేశాడో మనము వింటాం, దాన్ని బట్టి స్తుతించడం కొరకు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మనకు చేసిన దాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించేదానికి కృతజ్ఞతలు చెల్లించుట అనే మాట సరిపోతుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కుష్ఠరోగి బాగుపడ్డప్పుడు గొప్ప శబ్దంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఆయన మనకు చేసిన దాన్ని బట్టి. స్తుతించడం అనేది ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి అనే విషయాన్ని 2 భాగాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశము మరి ఆయన ఏమై ఉన్నాడో దానికి సంబంధించిన విషయం. ఆయన మనకి ఏం చేశాడో, చేస్తున్నాడో మనం వింటూ వస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఏమై ఉన్నాడో కూడా వింటూ వస్తూనే ఉన్నాం. ఈ రోజైతే ఈ వర్తమానంలో ఆయన ఏమై ఉన్నాడో, ఎట్టి దేవుడై ఉన్నాడో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. అది ఎంత గొప్ప విశేషమైనటువంటి లక్షణం అంటే, ఒక్క మాటలో చెప్పాడు, అసలు ఆయనతో సాటి అయిన వారు ఒకడు కూడా లేడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో త్వరగా కొన్ని వచనాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 86వ కీర్తన మీరు చూసినట్లయితే, 86వ కీర్తన మనము చూసినట్లయితే 9వ చరణంలో ఈ విధంగా రాయబడింది, ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దేవుళ్ళు, దేవతలు అని చెప్పబడుతున్నటువంటి వారు, పిలువబడుతున్న వారు ప్రజలతో ఉండి ఉండవచ్చు. అయితే మరి నీతో సమమైనటువంటి వారు ఎవరు కూడా లేరు అంటే ఆ మాటలో అర్థమవుతుంది, అసలు నీవే దేవుడు. వారు పిలువబడుతున్నారు కానీ ఆ పేరుకు తగిన వాడవు నీ ఒక్కడవే ప్రభువా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకే ఒక ఆయన పాట రాశాడు. అప్పట్లో ఆ పాటను గోదావరి పట్టణంలో పాడినప్పుడు 2-3 సార్లు పబ్లిక్ మీటింగ్ లో ఆ పాటను పాడడం జరిగింది. అందులో ఈ మాట రాయబడి ఉంటుంది, ఆ దేవతలు అనబడినవి ఉన్నను మనకు దేవుడు ఒక్కడే. హల్లెలూయా.
హల్లెలూయా. దేవతలు అనబడినవి ఉన్నను. ఈ మాట కొత్త నిబంధనలో కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే పిలువబడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. దానికి చక్కని గ్రహింపుతో కలగజేసిన బోధ ఏంటంటే, అసలు ఆయనతో మనము సాటి చేయగలమా? ఆయన పోలికలతో, ఆయనకున్న లక్షణాలతో ఈ చెప్పుబడుతున్న వారిని మనం తీసుకొస్తే సమము కాగలరా అనే విషయము బైబుల్ అడుగుతున్నట్లుగా మనము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చూడగలము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూస్తే కూడా దానికి సంబంధించిన మాటలు కనబడతాయి. ఏ రూపమును ఆయనతో సాటి చేయుదురు అనే మాట కనబడుతుంది. ఏ రూపాన్ని తీసుకొని వచ్చి, ఏ దేవుడు దేవత అన్నటువంటి రూపాలను, ఆ వ్యక్తులను అవతారం అని చెప్పబడుతున్న వాళ్ళని తీసుకొని వచ్చి దేవునితో, యెహోవాతో, యేసుక్రీస్తుతో మీరు సమానం చేయగలరా, సమానమని చూపించగలరా అని అక్కడ వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని యెహోవాని అడిగాడండి ఇక్కడైతే. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలియాలి. ఇంత స్పష్టంగా మనం గ్రహించాలి. నిజమా? సాటి లేని దేవుడా నేను నమ్ముకున్న దేవుడు? ఏదో చెప్పారు విన్నాను కాదు. అందుకే పోయిన వారం మనం విన్నాం, గ్రహింపులో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా. గ్రహింపులో ఉన్న శక్తి. ఏ విషయాన్ని మనము ప్రాక్టికల్ గా తెలుసుకుంటామో దాన్ని నమ్ముతామో ప్రాణం పోయేదాకా అక్కడే మనం ఉంటాం. ఎందుకంటే దానంతా మనం తెలుసుకున్నాం గనక. హల్లెలూయా. మరి తన కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టడానికి అబ్రహాము ఎందుకు తెగించాడు, ఎందుకు అంత ధైర్యం చేశాడంటే, నా దేవుడు నా కుమారుడు చనిపోయినా కూడా బూడిదలోకి వెళ్ళి కూడా నా కుమారుని లేపగలిగిన శక్తి గలవాడు నేను నమ్ముకున్న దేవుడు అని నమ్మాడు కాబట్టి బలి అర్పించడానికి ఆయన వెనకాడలేదు అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యోహాను రాసినటువంటి పత్రికలు మనకు కనబడతాయి. అక్కడ మొదటి పత్రికలో అంటాడు, మేమేది చూసామో, మేమేది తాకామో, ఏది మా జీవితంలో అనుభవించామో దానినే మీకు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. అట అనేటువంటి విషయం ఉండదు. అలా అనట, ఇలా అట కాదు, నేను అనుభవించాను. హల్లెలూయా. ఒకవేళ మైక్ మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే యేసు క్రీస్తును గూర్చి ఆయన దేవుడు అని చెప్పడానికి నీవు తెలుసుకున్నది, నీ జీవితంలో నీవు అనుభవించి ప్రాక్టికల్ గా నువ్వు తెలుసుకున్న విషయం ఏది అని అడిగితే ఒకవేళ నువ్వేం చెప్తావు? హల్లెలూయా. అది నీకు ఉండాలి కదా. అంత స్పష్టంగా మనం దేవుని ఆరాధించాలి. ప్రభు అంటున్నాడు, నీవు ఇతనితో సమానుడవని నన్నెవరికి మీరు సాటి చేస్తారు. అందుకే ఆయన తనను గూర్చి నేను సాటి లేని దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. బైబిల్ చెబుతుంది ఆయన సాటి లేనటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మనం నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, వేల్పులలో నీ వంటి వాడెవడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే తర్వాత అక్కడ ఉన్న జనులందరూ కూడా స్త్రీలు సితారాలు తంబురలు తీసుకొని పాటలు పాడుతున్న దాంట్లో ఆ పాటలో ఒక చరణం ఏంటంటే, అయ్యా వేల్పులలో నీ వంటి వాడేవాడు, నీకు అసలు సమానమైనటువంటి వాడేవాడు అని చెప్పినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. ఇలా అనేకమైన వాక్యాలు దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం కనబడతాయి. ఆయన సాటి లేనటువంటి దేవుడు. లేదు ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారంటే ఇద్దరు దేవుళ్ళని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి మనం, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అందుకే బైబిల్లో రాయబడింది ఆయన అద్వితీయ దేవుడు అని రాయబడింది. ఎవరైనా అద్వితీయ దేవుడు అనగా ఆయన ద్వితీయుడు కాదు, లేదా ఇద్దరు ముగ్గురుగా ఉండేవాడు కదా, ఆయన ఒక్కడై ఉన్నటువంటి దేవుడు. తిమోతి పత్రికలో చూస్తాము, దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు కుమారుడుగా వచ్చాడు, కుమారుడు ఒక్కడే, కానీ దేవుడు అనేవాడు ఒక్కడే అనే విషయం మనం అక్కడ కూడా చూస్తాం. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన సాటి లేని దేవుడు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించి మనం ఆరాధిస్తాం. నేను నమ్ముకున్న దేవుడు, ఆయనతో సమానమైనటువంటి వారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం చర్చిలో కూడా పాడుకుంటూ ఉంటాం, నీతో సమమెవరు పాడుతున్నాం, నీలా ప్రేమించేదెవరు పాడుతున్నాం. నిజంగా దాన్ని మనం గ్రహిస్తే మనం అర్థవంతంగా దేవుణ్ణి స్తుతిస్తాం. ఇందులో చాలా విశ్వాసము దాగి ఉంది, విశ్వాసపు శక్తి దీంట్లో ఉంది. నేను యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఆయన నన్ను ఎలా నడిపించినా నేను నడుస్తాను. ఎందుకో తెలుసా? దేవుడు అనే వ్యక్తికి, ఆయనకు ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనన్ని సుగుణాలు ఉంటాయి.
అందుకే మన విషయాన్ని తెలుసుకున్న వారమే ప్రభువును స్థుతించడం కొరకు ఈ వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక వచనాన్ని మనము ఒక 3 అంశాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన సాటి లేని దేవుడు అన్న దాంట్లో ఒక 3 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు సహాయం ద్వారా. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానికంటే ముందుగా మనం యెషయా గ్రంథంలో ఉన్న వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్యము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు అనేటువంటి మాటను దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం దాన్ని ఇందాక చదువుకొని ఉన్నాం. ఇప్పుడు మనం నేర్చుకునే అంశంలో మొదటి అంశంగా నేను జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, సాటి లేని దేవుడు ఏంటి, ఆయనలో ఉన్న గొప్పతనం, సాటి లేని ఆ తనం ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఆ విశేషణం ఏంటి అంటే, మనం దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే 2వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఏంటట, ఒక్కడునూ లేడు. మీరందరూ చూడాలి ఈ వాక్యం. కనీసం మన ఏదైతే అంశాలు ఉంటాయో అంశాలకు సంబంధించిన మూల వాక్యాలు చూడాలండి మనం. 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చదువుదాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎంతమంది ఉన్నారట? ఒక్కడు కూడా లేడు. అంటే ఉన్నవారెవరు? ఆయన ఒక్కడే. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు అని చెబుతూ, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు లేదు. కనుక మొదటి అంశం ఏంటంటే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సాటి లేని దేవుడు అనే అంశం వింటున్నాం కదా. మొదటి అంశం ఏంటంటే, పరిశుద్ధతలో ఆయనకు సాటి ఎవరు లేరు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యంలో మనం ఆ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. ఈ మధ్య బాగా హైదరాబాద్ పట్టణంలో ఎల్బీ స్టేడియంలోనే మరి గొప్పగా కూడిక పెట్టి కొన్ని వేల మందిగా వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతించి గణపరిచారు. అక్కడ మరి దేవుని సేవకులు రాజ్ ప్రకాష్ గారు ఒక అద్భుతమైన పాట, వారి శిష్యులు ఒక అద్భుతమైన పాట, 2 పాటలు ఒకే ట్యూనింగ్ లో ఉన్నాయి. అయితే ఆయన పాడినటువంటి పాటలో ఒక అద్భుతమైన పాట మీలో చాలా మంది వినే ఉంటారు. నీలాంటి దైవం విశ్వమున ఎవరు లేరు. హల్లెలూయా. ఎక్కడ లేరట? విశ్వములోనే ఎవరు లేరు. నీలాంటి దైవం ఎవ్వరు కూడా, అసలు నీలాంటి వ్యక్తి, నీలాంటి దేవుడు ఈ విశ్వమందే ఎవరు కూడా లేరు అనేటువంటి ఒక గొప్ప పాటతో హైదరాబాద్ పట్టణం అంతా కూడా మారు మోగేటట్టుగా, మరి వచ్చిన జనాభాను చూస్తేనే అంటారుగా ఇసుక పోస్తే రాలని జనమని, మరి అందులో ఆన్లైన్ లో చూసిన వారు ఇంకా లక్షల కొలది ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఏదో చిన్న గుంపుగా మనం ఉంటే మేమే దేవుణ్ణి నమ్ముకున్నాం కాదు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చెబుతూ ఉన్నాయి. యేసు క్రీస్తును నమ్మిన వారే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతున్న దేవుడు. ఇంకో విషయం, అన్ని కులాలలో నుండి, అన్ని మతాలలో నుండి కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసములకు వచ్చేవారు క్రైస్తవ్యంలోనే ఉన్నారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈ యేసుక్రీస్తునందలి విశ్వాసములకే వస్తున్నారు. అన్ని వర్గాలలో నుండి వస్తున్నటువంటి వారు ఎక్కడున్నారు? క్రైస్తవ్యంలో ఉన్నారు. కారణం ఏంటంటే, ఇక్కడనే నిజమైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, సాటి లేని దేవుడు ఉన్నాడు. ఏంటి ఆ సాటి లేని ఆ గొప్పతనం అంటే, ఆయన పరిశుద్ధతలో సాటి లేని దేవుడు. హల్లెలూయా. ఈ ఒక్క పాయింట్ చాలండి అసలు ఆయన గొప్ప దేవుడు అని మనం నమ్ముకోవడానికి. మేము దేన్ని బట్టి ఉజ్జీవింపబడుతున్నామో ఆ విషయాలే మేము ముందు చెప్తున్నాం. 9 విషయాలు రాశాను ఫస్ట్, తర్వాత 5 విషయాలు ఫిల్టర్ చేశాను, తర్వాత రాత్రి 3 విషయాలు ఫిల్టర్ చేశాను. చాలా విషయాలు నేను చెప్పడానికి, కానీ పవర్ఫుల్ గా, శక్తివంతంగా విశ్వమంతటా మనము ఎలిగెత్తి చాటి చెప్పే విషయాలండి మనం నేర్చుకునేది. ఆయన పరిశుద్ధ దేవుడు, నీ వంటి దేవుడు, ఇలాంటి పరిశుద్ధమైన దేవుడు ఒక్కడు కూడా లేడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పబడటాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఆ విధంగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. లేవికాండం మనం చూస్తే 11వ అధ్యాయం 44వ వచనంలో ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను అనే మాట ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమని చెప్తున్నాడు? నేను
పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి నేను అని చెబుతున్నాడు. ఇదిగో పరలోకములో మనం చూసినట్టయితే పరలోకములో యేసు క్రీస్తు ఆయన యెహోవా తండ్రిగా ఆయన కూర్చున్నప్పుడు పరలోకములో పెద్ద ఆరాధన జరుగుతుంది. యెషయా ప్రవక్త ఒక రోజు ప్రార్థనలో ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. కోటాను కోట్ల మంది దేవదూతలను ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అంశం ఏంటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరలోకం అంతా అదిరిపోయే ఆరాధన దేని గురించి అంటే ఆయన పరిశుద్ధుడు. పరలోక గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి. ఆ అంశం ఏంటి? దేన్ని బట్టి అంత గొప్ప ఆరాధన జరుగుతుందంటే ఆయన పరిశుద్ధుడు అనేటువంటి అంశాన్ని గూర్చి మనం చూస్తాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. అంతేకాదు పరలోకంలో చూసాం కదా, ఆయన కుమారుడుగా యేసుక్రీస్తుగా ఈ లోకములోకి వచ్చి ఆయన ఈ లోకములో నిలవబడి అనుక్షణము ఆయనలో ఏదైనా లోపము దొరుకుతుందేమో, కనబడుతుందేమో, ఎక్కడైనా తప్పిపోతాడేమో, మాటల్లో తప్పిపోతాడేమో, చూపుల్లో దొరుకుతాడేమో, ఎక్కడైనా దొరకకపోతాడని అనుక్షణము ఆయన్ని వెంబడిస్తున్నటువంటి, ఆయనలో తప్పులు కనుగొనాలని వెతుకుతున్న వారందరి ముందు ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో వ్రాసి ఉంది. నాయందు పాపమున్నదని మీలో స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఆయన సవాలు చేస్తున్న, ఆయన వాక్యమందు రాయబడిన మాట సవాలు చేస్తుంది, ఇటువంటి దేవుణ్ణి మనము కనుగొనగలమా? హల్లెలూయా. ఓ రోజు ఒక ఆయన ఎక్కడెక్కడ పాస్టర్ అని పేరు పెట్టుకొని తప్పు పనులు చేసిన వారు ఉన్నారు, వారందరూ పేపర్లోకి వచ్చి స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు బుక్ అయ్యి వాళ్ళు నిజంగా రక్షించబడ్డ వాళ్ళు కాదు. చాలా మంది అందులో పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఒకరిద్దరు. కానీ ఎక్కువ శాతము నిజంగా దేవుడు పిలవక, దేవుడు వారిని వాడుకొనక, వారంతటా వారు వచ్చి సేవ చేసి పాస్టర్లుగా పేరు పెట్టుకొని పడిపోయి మరి తప్పు పనులు చేసినటువంటి వారు పేపర్లో, టీవీలో, న్యూస్ లో వచ్చిన వారందరి లిస్టు, ఎక్కువగా ఫారెన్ లిస్టు పెట్టాడు ఆయన. ఆ యూట్యూబ్ లో ఉంది అది. అవన్నీ పెట్టి ఇదిగో మీ క్రైస్తవ్యంలో ఉన్న పరిస్థితి ఇలాంటిది, మీ క్రైస్తవ్యంలో ఉన్న పాస్టర్లు ఇలాంటి వారు అని, పాస్టర్ల భాగోతం అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టాడు. ఇలా చూడగానే యూట్యూబ్ లో మనకు అదే కనబడుతుంది. అలా పెట్టేశాడు. దానికి ఒక పాస్టర్ గారు చాలా మంచి విధానంలో ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఓకే, ఇలాంటి పాస్టర్లు ఒకవేళ నిజంగా రక్షణ లేకుండా, మారు మనసు పొందకుండా వచ్చి సేవ చేసినటువంటి వారు పడిపోయిన వారు ఉండొచ్చు. ఒకవేళ నిజంగా భక్తులుగా ఉండి కూడా పడిపోయిన వారు ఉండొచ్చు. కానీ నువ్వు చూపించిందంతా మనుషులనే అన్నాడు. ఒక్క సోదరం చెబుతాను, నువ్వు చూపించిన లిస్టు పెట్టావు చూసావా, ఫారెన్ లిస్టు, ఇండియా లిస్టు, ఎవరెవరినో పెట్టావు, వాళ్ళంతా ఎవరో తెలుసా? ఎవరు? మనుషుల్నే. కానీ నువ్వు ఇంత ప్రయాసపడ్డా యెహోవాలో కానీ, ఈ శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తులో కానీ ఇప్పటి వరకు ఒక్కటి చూపించలేకపోయావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నేను చూపిస్తాను చూడని ఇక ఆయన దేవతలు, దేవుళ్ళని పేరు పెట్టబడి పిలువబడుతున్న వారందరి లిస్టు చదివాడంటే ఏమేం పాపాలు చేశారు మీరు చూడొచ్చు యూట్యూబ్ లో. అది హల్లెలూయా బహిర్గతంగా పెట్టేశాడు ఆయన. ఎందుకంటే పుస్తకాలు రాసి ఉంది. అదేదో మనం నిందించడం కాదు, ఆ పాస్టర్ నిందించడం కాదు, ఈరోజు మనము దాన్ని ఉదహరిస్తున్నాం, మనము నిందించడం కాదు. ఆ విషయాలు వాస్తవంగా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు, చూడొచ్చు, ఎవరైనా చదవచ్చు. పుస్తకాలు ఉన్నాయి అందుకు కదా, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా చదవచ్చు. వారు కూడా అలాంటి విషయాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సహోదరి సోదరుడు అర్థం చేసుకోవాలి, మనం నమ్ముకున్న దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. భక్తులు పాపం చేయడం కాదు, దేవుళ్ళు, దేవతలు అనబడిన వారే ఎలాంటి భయంకరమైన పాపాలు చేశారో పుస్తకాలు రాయబడింది. వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చుకునే రాయబడింది. ఏమని? మేము ఫలాని జన్మలో, ఫలాని అవతారంలో ఫలాని పాపం చేశాము కాబట్టి, ఫలాని ఋషి మమ్మల్ని శపించాడు కాబట్టి ఇప్పుడు మేము ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది, ఆ శాపము నుండి విముక్తి కావడానికి. ఇవన్నీ రాసున్నాయి. కానీ నేను నమ్ముకున్న దేవుడు, లేదా మనందరం నమ్ముకున్న దేవుడు, ఈ విశ్వంలో కోట్లాది మంది ప్రజల చేత ఆరాధించబడుతున్న ఈ యెహోవా యేసుక్రీస్తు దేవుడు మాత్రం పరిశుద్ధమైన దేవుడు. ఆయన వంటి పరిశుద్ధమైన దేవుడు ఇంకొకడు, మీరే చెప్పాలి, ఇంకొకడు లేడు. అందుకని దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని ఇంకా పటిష్టం చేసుకోవాలి.
ఇంకా మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు అంత పరిశుద్ధమైనటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం ఎరగాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. పుస్తకాలు రాయబడ్డ విషయాలే అవన్నీ కూడా పబ్లిక్ గా దైవజనులు ప్రభువుని నమ్ముకొని, మరి బ్రాహ్మణ దాంట్లో నుండి ఆ యొక్క పూజారులుగా ఉన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకొని బయటికి తీసినటువంటి విషయాలే. మనం ఏదో సొంతగా వాటన్నిటి మనం ఏం కనిపెట్టలేదు. స్కంద పురాణంలో శ్రీరంగ మహత్యం అనే దాంట్లో పుస్తకంలో 7వ అధ్యాయంలో నీతి శాస్త్రంలో రాయబడింది. దాని భావం కూడా శ్లోకం ఎందుకు కానీ మనకు ఆ శ్లోకాలు మనం నేర్చుకోలేదు కదా, తెలుగులో కూడా మనకు ఉన్నాయి పుస్తకాల్లో. కాబట్టి అది ప్రపంచం అంతా చదువుతున్నారు, మనం కూడా చదువుతున్నాం, వాటిని తెలుసుకుంటున్నాం. పితృ మానవులు సమస్త దేవతలు కామ క్రోధ మదమత్సరములకు వలన వారు దోషులై నరకమునకు పోవుచున్నారు అని రాసిందండి శ్రీరంగ మహత్యము. మరి నీతి శాస్త్రములో 7వ అధ్యాయము స్కంద పురాణములో రాసింది. పితృ మానవులు అంటే మన యొక్క పితరులు పాపం చేశారు. అలానే సమస్త దేవతలు అనబడిన వారు కూడా పాపము చేసి ఎక్కడికి వెళ్తున్నారట? నరకానికి వెళ్తున్నారంట. దేవతలు దేవులు అనబడిన వారు నరకానికి వాళ్ళు ప్రాప్తులగుచున్నారు అనేటువంటి మాట, వెళుతున్నారనే మాట మనకు ఆ గ్రంథాలలోనే కనబడుతుంది. కానీ మనం నమ్ముకున్న దేవుడు అంటున్నాడు, నా యందు పాపమున్నదని మీలో స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు ఆయన అడుగుతున్నాడు అనేది దేవుని వాక్యంలో చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఆయన యొక్క జన్మలో కూడా ఆయన పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, శరీరము దాల్చుకొని ఈ లోకములోకి వచ్చినప్పుడు, ఆయన జన్మించుటలో కూడా ఆయన పరిశుద్ధమైన జన్మను ఎత్తాడు అన్న విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథము వాక్యము చెబుతుంది. అది లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తాం. 1 పేతురు మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మాటలో కూడా ఏ పాపము లేదు అని రాసింది. ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఏ పాపము లేదు. అందుకే ఎవరు కూడా కనుగొనలేకపోయారు అంత పరిశుద్ధమైన మాటలు మాట్లాడినటువంటి వారు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన అవతారము మానవులకు కనపడినప్పుడు ఆయన కనపరుచుకున్న తీరు కూడా పరిశుద్ధమని. అదే విధంగా మనం చూస్తే యోహాన్ రాసిన పత్రికలో 8వ అధ్యాయం 46వ వచనం ఇందాక చదువుకున్న వాక్య ప్రకారం ఆయన క్రియలో పరిశుద్ధమైన వాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఆయన యొక్క జన్మలో పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన జీవితం అంతా పరిశుద్ధత. అందుకే ఆయన పరిశుద్ధతలో సాటి లేని దేవుడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఖురాను గ్రంథంలో కూడా అంటాడు, ఆయన పాపము చేత సాతాను చేత ముట్టబడని వాడు, అంటుబడని వాడు ఎవరైనా ఉంటే యేసు మసీహు అని రాసింది. దేవునికి స్తోత్రం చెప్పదామా? ఎందుకు ఈ మాటలు అంటే ఈయనకు సాటి అయిన దేవుడు ఇంకొకరు లేరు. రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహారాధనను ఖండించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బ్రహ్మ సమాజమును స్థాపించాడు. దేవుడనేవాడు ఆత్మస్వరూపి అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా ఊహ వచ్చినప్పటి నుంచి, నా వయసు వచ్చినప్పటి నుండి నేను అనేక మత గ్రంథాలను చదివాను, అనేక మత గ్రంథాలను గురించి ఆలోచన చేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు యొక్క బోధలు మాత్రమే ఆయన దేవుడు అనడానికి, మరి పరలోకం పోతా అనడానికి ఆయన బోధలు మాత్రమే సరిపోతాయని నాకు అర్థమైంది అని తేల్చి చెప్పాడండి రాజా రామ్మోహన్ రాయ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఎవరండి ఈ దేవుడు? సాటి లేని దేవుడు. మనుషుల పాపాలన్నీ పోవడం కోసము, మనుషుల పాపాలన్నిటిని గురించి కూడా వారు పరిహారము కావాలంటే, వారు పరిశుద్ధులు కావాలంటే మనం ఒక యజ్ఞం చేయవలసి ఉంది అని ఆ దినాల్లో ఋషులు ఒక యజ్ఞాన్ని గూర్చి వారు తెలుసుకొని ఆ యజ్ఞాన్ని గూర్చి చెప్పారు. అదేంటంటే అది అజామేధం అని చెప్పారు. ఈ అజామేధంలో వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మచ్చలేని ఒక మేకం తీసుకొని రావాలి, దాని తలకు ఒక బలుసు కంప చుట్టాలి, దాన్ని ఒక చెట్టు కర్రకు ఒక స్తంభానికి దాన్ని కట్టేయాలి, దాని 4 కాళ్ళు చేతులు, దాని 4 కాళ్ళలో రక్తము కారునట్లుగా మేకులు కొట్టాలి. ఆ మేకకు కప్పినట్టు మేకకు మరి ఆ యొక్క చేదు రసాన్ని తాగించాలి. తర్వాత దాని ఎముకలలో ఒక్కటి కూడా విరగొట్టద్దు. ఏంటండి, వధ అయిపోయిన తర్వాత దాని చర్మాన్ని మొత్తం ఒలవాలి. ఇలా అన్ని పెద్ద లిస్టు పెట్టారండి. తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయాలని రాశారు. చచ్చిపోయిన దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా ఎవరైనా? చంపిన తర్వాత ప్రాణాన్ని పోసేవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. ఆ యజ్ఞాన్ని మనం చూస్తే మచ్చలేని మేక అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధమైన మేక. హల్లెలూయా. అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. 4 కాళ్ళలో మేకులు ఎందుకు కొట్టాలండి? అంటే 2 కాళ్ళలో కొడితే సరిపోదా?
ఎందుకు 4 కాళ్ళు? దాని పీక కొయ్యొచ్చు కదా, మెడ కొయ్యొచ్చు కదా. ఒకవేళ యజ్ఞమే బలే చేస్తున్నారంటే దాని 4 కాళ్ళను చాపి దాని కాళ్ళలో మేకులు దింపాలి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి అవతారమునకు యేసుక్రీస్తుకు ఛాయగా చెప్పబడ్డ విషయాలు వారు గ్రహించి రాశారు. కానీ వాటిని తిప్పివేసి యేసుక్రీస్తు వద్దకు రాకుండా అనేకులు ఈ విషయాలను మరుగుపరిచారు. కొంతమంది దైవజనులు లేపి ఈ విషయాలన్నీ బయటికి తీసుకొని వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం అయిపోతుంది, నేను ముగింపులోకి రావాలి. మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన అంశము ఆయన పరిశుద్ధతలో, చెప్పండి, పరిశుద్ధతలో ఆయన సాటి లేనటువంటి దేవుడు అన్న విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తున్నాము. 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2-3 విషయాలు చూసినట్లయితే ఆయన పాపిని రక్షించుటకు వచ్చినటువంటి దేవుడు. ఆ విషయంలో ఆయనకు సాటి ఇంకెవరు కూడా లేరు. హల్లెలూయా. పాపిని ప్రేమించి ఆ పాపిని పాపములో నుండి విడిపించి ఆ పాపిని నిత్య జీవమునకు చేర్చినటువంటి వారు కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చెబుతుంది, ఆయన వలె క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారా? కనికరించే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇంత సూటిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటను మరి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పాపములకు పరిహారం చేసినటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా ఏదైనా చేశారు అంటే వారి పాపములు తొలగడం కొరకే యజ్ఞాలు చేసుకున్నారు. వారి పాపములను తొలగించడం కోసమే మరో అవతారం ఎత్తారు. కానీ దేవుడు ఈ లోకములోకి మనిషిగా శరీరధారి ఎందుకు వచ్చాడంటే ప్రపంచ మానవుల యొక్క పాపములను మరి తొలగించడం కొరకు ఈ లోకములకు యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే ఆయన పాపములకు పరిహారము చేసిన దేవుడు అని మరి మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం రాసింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం రాసింది. అంతేకాదు పాపములకు పరిహారము చేయడమే కాదు, ఆ పాపములను ఇక లేకుండా తొలగించిన వాడు కూడా ఆయనే అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. అంతేకాదు ఆ పాపములన్నింటినీ కూడా, పాపములను క్షమించాడు అంటే ఊరికే క్షమించలేదు, కానీ ఆయన మీద ఆ పాపాలను చేసుకున్నాడు. మన పాపములను మోసుకొని పోయినవాడు ఆయన. అందుకే యోహాను యేసు ప్రభువుని చెప్పాడు ఏమని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఆయన శిలువ మీద ఉన్నాడంటే అదిగో అజామేధములో చెప్పబడ్డట్టుగా ఇదిగో దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది, ఆయన మనందరి పాపములను శిలువ మ్రానుపై మోసుకొని పోవటానికి ఆయన శిలువ మీద వేలాడాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన శిలువ పైన యజ్ఞం చేయకపోతే, ఆయన రుధిరము కార్చకపోతే ఈరోజు మానవులకు, ప్రపంచ మానవాళికి మరి పరిశుద్ధత లేదు అన్న విషయము దేవుని యొక్క గ్రంథము చెబుతుంది అన్న విషయాన్ని ప్రోపేట గుర్తు చేస్తున్న 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9-10 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. ఆయన రక్తము చిందిస్తేనే, ఆయన రక్తము ద్వారానే ప్రతి పాపములకు కూడా ప్రాయశ్చిత్తము జరుగుతుంది, పరిశుద్ధులవుతారు ప్రజలందరూ కూడా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఆయన పాపిని ప్రేమించి పాపి కోసం ప్రాణం పెట్టి పాపములకు పరిహారము కలగజేసి పాపిని నిత్య జీవమునకు మళ్లించినటువంటి ఇటువంటి యేసుక్రీస్తు వంటి దేవుడు ఇంకెక్కడ మనకు కానరాడు. ఇది 2వ విషయంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ విషయంగా మనము అర్థం చేసుకున్నట్లయితే మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు కూడా యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడండి. హల్లెలూయా. ఈ 3 విషయాల గురించి ముందున్న దినాల్లో ఇంకా బాగా ఆలోచించి మీకు అర్థమైనవన్నీ మనసులో పెట్టుకోండి. అవసరమైనవన్నీ రాసుకొనండి. వాక్యాలు కానీ మీకు చెప్పబడుతున్న విషయాలు, ఇంకా దైవజనుల ద్వారా వినుతున్న విషయాలు. ఎందుకంటే ప్రపంచం ముందు నిలబడి చెప్పగలిగే మాటలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. కాదనే వారు ఎవరు ఉండరు, ఇది కాదు అనేవారు ఎవరు ఉండరు. మాట వరుస కాదు అంటారు కానీ నిలబడలేరు. వీటి విషయాల్లో కాదు అని నిరూపించడానికి ఎవరు కూడా నిలబడలేరు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడ్డ విషయాలు. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెబుతుంది, ఆయన దేవుడుగా లేదా ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు కదా, దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుకు సాటి అయిన దేవుడు ఇంకొకరు లేరు. ఎందుకంటే ఆయన మరణమును జయించాడు. మరణమును జయించిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి అక్షయుడుగా లేచాడు. నిరంతరము జీవించుచున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా లేచారంటే యేసు ద్వారానే లేచారు, ఆయన దయ వల్లనే లేచారు.
హల్లెలూయా. ఆయన ద్వారా లేశారు. అయితే వారు మళ్ళీ చనిపోయినట్టుగా కూడా మనకు బైబిల్ రాసింది. కానీ యేసు అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని నేను అక్షయుడిగా ఉన్నాను, చావు లేని దేవుడుగా ఉన్నాను, యుగ యుగములకు నేను సజీవుడను అన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన సాటి లేని దేవుడు. ఆయన జీవించుచున్నటువంటి దేవుడు. ఈ విషయంలో ఆయన మరి సాటి లేడు. నేను చివరి ఒక మాట చెప్తున్నాను. ఈ ప్రపంచంలో మరి భారతదేశంలో ఎక్కువగా మనకు వినబడే శ్లోకం, స్కూల్లో కూడా నేర్పించే శ్లోకం, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ ఓం శాంతి శాంతి అనే శ్లోకాన్ని గురించి మనం వింటాం. ఈ 3 పదాలకు యేసు ప్రభులోనే ఈ ప్రపంచానికి ఆన్సర్ దొరికింది. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేనే మార్గమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. అసతోమ సద్గమయ, మేము అసత్యములో ఉన్నాము, సత్యములోకి నడిపించాడు అంటే నేనే సత్యం. నేను సత్యం చెప్పడం మాత్రమే కాదు, అసలు నేనే సత్యం అని చెప్పినాడు. ప్రపంచంలో ఎవరున్నారు? హల్లెలూయా. ఇది ఆలోచించి వీటన్నిటిని పరిశీలించి కొన్ని సంవత్సరాలుగా అనేక మంది పరిశోధకులు, సత్యాన్వేషకులు వారు తెలుసుకొని వాటన్నిటిని చూసి చెప్పిన మాట కూడా ఏంటంటే, ఈయన ఒక్కడే, ఈయన బోధలు, ఈయన మాటలు మాత్రమే ఆయన దేవుడు అనడానికి రుజువుగా ఉన్నాయి. హల్లెలూయా. యేసు క్రీస్తు దగ్గర ఉన్నటువంటి సత్యం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు దొరకదు. అంత సత్యం. అందుకే ఆయన అన్నాడు, నేనే సత్యం. తర్వాత మనం చూస్తామని అన్నాడు, నేను వెలుగును అన్నాడు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగును అతడు కలిగి ఉంటాడు అని యేసు ప్రభు మాత్రమే ఆ మాట చెప్పగలిగాడు. ఇంకో కొన్ని అవతారాల గురించి మనం చేస్తే పేర్లు ఎందుకు కానీ రాయబడ్డ విషయాలు ఏమన్నారు? ఆ వెలుగును ధరించుకొనుటకు మేము యోగ్యులము కాదు. యేసు ప్రభు ధరించుకుంటూ కాదండి, నేనే వెలుగును అన్నవాడు యేసు ఒక్కడే. అందుకే ఆయన సాటి లేని దేవుడు. అదేవిధంగా మృత్యోర్మ అమృతాంగమై అంటే, ఇదిగో మేము చనిపోతున్నాం, మమ్మల్ని జీవముతో లేపేవారెవరు, మమ్మల్ని జీవముతో నిత్యము జీవింపజేసేవాడు ఎవరు అంటే యేసు ప్రభు అన్నాడు, గొర్రెలకు సమృద్ధి జీవము కలుగుటకు ఈ లోకములోకి నేను వచ్చి ఉన్నాను, నేనే జీవం అని చెప్పిన వాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయంలో, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడని చెప్పిన వాడు యేసు క్రీస్తు ఒక్కడు మాత్రం. డబ్బును నమ్మినా నువ్వు చనిపోతావు, డబ్బు నిన్ను లేపదు. కోట్లు సంపాదించు, నిన్ను లేపదు. బిల్డింగులు 100 బిల్డింగులు కట్టుకో, నిన్ను లేపవది. కానీ యేసు క్రీస్తునందలి విశ్వాసం పెట్టుకునే చనిపోతారో, ఈ లోకంలో చనిపోయినా కూడా వారిని సమాధులకు వెళ్ళి నేను లేపుతాను, వారికి అక్షేతం నేను ఇస్తానని చెప్పిన వారు కేవలం యేసు క్రీస్తు ఒక్కడన్న విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఈ రోజు అనేక మంది దొంగలుగా ఉన్నవారు, వ్యభిచారులుగా ఉన్నవారు, హంతకులుగా ఉన్నవారు, మాంత్రికులుగా ఉన్నటువంటి వారు, మోసగాలుగా, తాగుబోతులుగా, అబద్ధికులుగా, భయంకరమైన గంజాయి తాగుతూ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు వేల కొలది ఈరోజు సాక్ష్యాలు ఈ ప్రపంచం అంతటా చూపించబడుతున్నాయి. వారు ఎలా మారారంటే చెప్పే ఒకే మాట, ఇదిగో యేసు క్రీస్తు మమ్మల్ని మార్చాడు. ఇటువంటి దేవుడు ఇంకెక్కడ మేము కనుగొనలేదని లక్షలాది మంది ప్రజల చేత సాక్ష్యము గావించబడుతున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు. కనుక ఇటువంటి గొప్ప దేవుడిని నమ్ముకున్న మనందరం ధన్యులమైన విషయాన్ని తెలుసుకొని, సాటి లేని దేవుడవయ్యా నీవు, పరిశుద్ధతలో నీకు సాటి లేరు, ప్రేమలో నీకు సాటి లేరు, పాపిని ప్రేమించి పరలోకం చేర్చిన ప్రేమగల దేవుడవు నీవు, మరణాన్ని జయించి మృత్యుంజయుడవై తిరిగి లేచిన దేవుడవు నీవయ్యా అని మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి ఈ 3 విషయాలు చెప్పబడ్డాయి. అంతేకాదు గొప్ప విశ్వాసముతో ఇటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉండగా నేను ఏ పరిస్థితుల్లో కూడా భయపడను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక.